బైబిల్ యొక్క గొప్ప జ్ఞానాన్ని, అద్భుతమైన కథలను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పాత నిబంధనను అన్వేషించబోతున్నాం. ఇది దేవుని వాగ్దానాలు, చట్టాలు మరియు రక్షణకు సంబంధించిన కార్యాచరణను వెల్లడించే విశ్వాస పునాదిగా ఉంటుంది పాత నిబంధన. మిమ్మల్ని మార్చే ఈ పాఠాలను పరిశీలించడానికి మీరు నా వెంట రండి. పాత నిబంధన శాశ్వత సత్యాలను తెలుసుకోండి. నమ్మకానికి బలమైన పునాది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన బైబిల్ యొక్క మొదటి భాగం. ఇది 39 గ్రంథాలను కలిగి ఉంటుంది. ఇది సృష్టి నుంచి రక్షణాధికారి వచ్చేదాకా జరిగిన సంఘటనలను వివరిస్తుంది. సృష్టి మరియు పతనం. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఆదికాండం దేవుడి ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో వివరిస్తుంది. ఆదాము మరియు హవ్వ పాపానికి కారణమై ప్రపంచంలో పాపం ప్రవేశించింది. అయితే ఆ సమయంలోనే రక్షణాధికారి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం దీన్ని చూడవచ్చు. దేవుడు అబ్రహాంతో ఒడంబడిక. పాత నిబంధనలో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే దేవుడు అబ్రహాంతో ఒడంబడిక. దేవుడు అబ్రహాంను పిలిచి అతని వంశస్థులు గొప్ప ప్రజలుగా తయారవుతారని వాగ్దానం చేశాడు. అలాగే ఇజ్రాయిలీలు విముక్తి. నిర్గమకాండం అంతా కూడా ఇజ్రాయిలు దాస్యం నుండి విడిపించిన సంఘటనలను తెలియజేస్తుంది. ఇజ్రాయేలీలు ఈజిప్ట్లో బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు మోషే ద్వారా వారిని విముక్తి చేశాడు. దేవుడు సీనాయి పర్వతం వద్ద 10 ఆజ్ఞలు ఇచ్చాడు కూడాను. ఇజ్రాయేలీలు రాజ్యకాలం. యెహోషువ మరియు 1వ సమూయేలు గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. వనవాసం తర్వాత ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. రాజు కావాలని కోరిన తర్వాత సౌలు మొదటి రాజుగా నియమితుడవుతాడు. ఆపై దావీదు రాజుగా స్థాపితమవుతాడు. ప్రవక్తల సందేశాలు. ఏషియా, ఇర్మియా, హెజ్కేలు ఇలా అనేక మంది ప్రవక్తలు ప్రజలను దేవుని వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తారు. వారు రాబోయే రక్షణాధికారి గురించి ప్రస్తావిస్తారు. బైబిల్ మనకు నేర్పుతున్న మరొక ముఖ్యమైనది జ్ఞాన సాహిత్యం. ఈ గ్రంథాలు భక్తి జీవితం మరియు సంబంధాలపై పాఠాలను అందిస్తాయి. కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథాలు మన భక్తి జీవితానికి మరియు సంబంధాలపై నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలను అందిస్తాయి. దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా కీర్తించాలి, దేవునికి లోబడి ఏ విధంగా మనం జీవించాలి అన్నది ఈ జ్ఞాన సాహిత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాఖీ గ్రంథంలో రక్షణాధికారి రాబోతున్నాడని వాగ్దానం చేయబడింది. రక్షణ కోసం మనల్ని సంసిద్ధత చేస్తుంది మలాఖీ గ్రంథం. పాత నిబంధన కేవలం చరిత్ర కాదు, ఇది దేవుని ప్రేమ, న్యాయం మరియు రక్షణ యొక్క కార్యాచరణ చరిత్ర. క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన వాగ్దానాలకు ఇది ఒక స్థిర పునాది. మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం జీసస్ రిటర్న్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన తదుపరి వీడియోలో మరలా కలుద్దాం. ప్రైజ్ లార్డ్.